కాకరకాయని శుభ్రంగా కడుక్కొని దీని మధ్యలో ఉన్నదంతా కూడా తీసేసి ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు పసుపు, ఉప్పు, నిమ్మకాయ వేసి ఇలాగా మొత్తం రాసుకున్నాం కదా, ఇందులో నీళ్ళు వేసి ఉడకబెట్టుకుందాం. సో మన కాకరకాయలు అయితే ఇలా ఉడికిపోయాయి, ఆపేసుకుందాం. ఇందులో ఫస్ట్ కొంచెం పల్లీలు ఫ్రై చేసుకుందాం. పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 4-5 ఎండుమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు ఇవి కూడా వేసి ఫ్రై చేసుకుందాం. కొద్దిగా మినపప్పు కూడా వేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుందాం. అలాగే కొద్దిగా పుట్నాల పప్పు. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలి. అప్పుడు ఇంకా బాగా ఫ్రై అవుతాయి. చాలామంది ఆయిల్ వేసి ఫ్రై చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఫస్ట్ ప్లెయిన్గా ఫ్రై చేసుకుని తర్వాత ఆయిల్ వేసుకోవచ్చు ఇలాగా. సో దట్ మనకి ఇంకా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పెడదాం. ఇందులో ఇంకా నేను కొబ్బరి కూడా యాడ్ చేస్తాను. కొద్దిగా ఎండు కొబ్బరి ఈ ముక్కలు కూడా వేసుకుందాం ఇందులో. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, ఈ కాకరకాయలు వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. కాకరకాయలు బాగా ఫ్రై అయిపోయాయి, వీటిని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఈ మిగిలిన నూనెలో ఆవాలు, ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేద్దాం. కొద్దిగా కరివేపాకు కూడా వేద్దాం. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్. ఇప్పుడు మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ పౌడర్ వేసేసుకుందాం. ఈ పొడి, ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఇలా తిప్పేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కాకరకాయలు స్టఫింగ్ చేసుకుందాం. ఇదిగోండి చూసారు కదా, ఈ రకంగా అన్నమాట. ఇప్పుడు ఇది ఉంది కదా మిగిలింది, ఇందులోనే కాకరకాయలు కూడా వేసేద్దాం. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ ఇలా స్లో ఫ్లేమ్లో ఫ్రై అవనిద్దాం. తిప్పడం అనేది ఉండదు మధ్యలో. నేను మీకు మూత తీసి చూపిస్తాను ఎలా ఉంది అని. చూసారా, 10 మినిట్స్ అయింది. బాగా అంటే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు ఈ కాకరకాయ కింద నుంచి తిరిగేసానండి, చూడండి మాడిపోలేదు. బాగా అంటే బాగా ఫ్రై అయ్యిందనమాట. ఓకే, ట్రై లైక్ దిస్, చాలా బాగుంటుంది.